అమ్మవారు రింగ్ అనుకుంటే ఎప్పుడు లక్కనే కదని అంటారు. కాబట్టి మేడంని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను నెక్స్ట్ సెగ్మెంట్ కోసం చెప్తున్నాను ఏంటంటే నెక్స్ట్ మేడమ్స్ అందరు కూడా ఫ్యాషన్ షోకి స్పోర్టివ్ గా ఫస్ట్ ప్రైజ్ రావడం కోసమే అందరూ ఫ్యాషన్ షో చేయాలి, రియల్ గా అటెంప్ట్ చేయాలి. దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, నేను మార్నింగ్ నుంచి చూస్తున్నాను ఇక్కడ అందరూ ఫ్యామిలీ ఇంట్రడక్షన్ జరుగుతున్నప్పుడు పిల్లల్ని తీసుకుని నిలబడితే మేమిద్దరు షాక్ అయిపోయాం. వీళ్ళు అసలు ఇప్పుడే ఇలా ఉన్నారంటే అప్పట్లో ఎలా ఉండేవారో ఏంటో అసలు అని. అందుకే సార్ వాళ్ళు అసలు చాలా యాక్టివ్గా, అసలు నిజంగా చెప్తున్నాను, నేను ఏదో షో చేస్తున్నాను కదా అందుకే మీకు చెప్పట్లేదు, సీరియస్గా చెప్తున్నా. నిజంగా చాలా మీరు థ్యాంక్ యూ. అలాగే మార్నింగ్ గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు కొంతమంది విన్ అయ్యారు, ఫస్ట్ ప్రైజ్ వచ్చారు కదండి కిడ్స్, వాళ్ళందరూ రెడీగా ఉండాలి. గేమ్కి విన్ అయ్యారు కూడా గుర్తుపెట్టుకోండి, నాకు చెప్పాలి ఇక్కడ. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంట్రడక్షన్ దాంట్లో కూడా విన్ అయ్యారు ఒక ఫ్యామిలీ. ఓకే, వాళ్ళకి కూడా గిఫ్ట్ ఉంటుంది. ఓకే, ఇంకొక కిట్ రావాలి ఫాస్ట్ గా. ఎవరైతే డాన్స్ ప్రిపేర్ అయ్యాలో వాళ్ళు ఫాస్ట్ గా రావాలి. డాన్స్ అన్వేషణ చేస్తుందేమో, డేంజరస్ చేస్తాను. కమ్ ఫాస్ట్. ఇంకేం చేస్తావు? సరే దా కమ్. నేను చక్కగా ఒక 2 నడకలు పొద్దునంతా మీరు ఇలా నడిచినట్టు జస్ట్ స్టేజ్ మీద అలా నడిస్తే చాలు. సో మీరు అడుగేసిన అందమే, నడిచిన అందమే, ఎలా నడిచి
నాట్ యువర్ అపియరెన్స్. అరే బజావ్ యార్, తాలి బజావ్ యార్, ఎన్నిసార్లు అడుగుతారు. సో వావ్, క్లాప్స్ గట్టిగా. అరే బజావ్ యార్. ఓకే. కిడు బ్యాక్. Beauty really doesn't lie in the face or in the body. It stays in your heart. ఓకే. వావ్, మేడం మచ్. రిహార్సల్ లేకుండా ఒక్కసారి చెప్పించి నడిపించడం ఏం బాగలేదు. కాబట్టి ఈసారి కొంచెం ప్లీజ్ అడ్జస్ట్ అండ్ బేర్ విత్ us. మీరు డైలాగ్ చెప్పలేదు. ఓకే, హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్. ఏదో థ్యాంక్ యూ. నెక్స్ట్ మేడం, మీరు వెళ్ళిపోకూడదు. మీరు చెప్పిన తర్వాత వెళ్ళాలి. మీరే షో. Index of mind, the expression gives the beauty. వావ్, మేడం థ్యాంక్ యూ. ఫిజిక్స్ బాగాలేని వాళ్ళే ఇన్నర్ ఆత్మ సౌందర్యం ఇట్లాంటి ఎక్స్ట్రా డైలాగులు మాడుతున్నారు. మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా నేనే విన్నది. ఎందుకంటే ఇంత బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన రియల్ బ్యూటీస్, రియల్ ఏంజల్స్ ఒకసారి ఒక ఓ వేసుకోండి. ఓకే, ఇంకా మిగిలిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి వాళ్ళంతా జస్ట్ అలా ఒక్క మిమ్మల్ని మరి నడిచి చూపించమంటున్నారు. ఒకసారి రండి స్టేజ్ మీద. ఈసారి సార్తో పాటు నడిచేయండి మీరు కూడా వెనకాలే. సరే, షో స్టాపర్. సెకండ్ రౌండ్. ఇమిటేట్ చేయాలి మేడం, ఇమిటేట్ చేయాలి మీరు అందరూ. సార్ ఎలా చేస్తారో. వావ్, సో తక్కువ టైంలో కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము చాలా ప్లాన్ చేస్తున్నాం. సో ప్లీజ్ ఒకసారి ఇక్కడ జనాలు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. పిల్లలు ఎవరు ఖాళీగా ఉండకూడదు. మంచి ఎక్సర్సైజ్ అమ్మా. డాన్స్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్, యూ కెన్ డూ ఇట్. సో పిల్లలందరూ ఇక్కడ రావాలి ప్లీజ్. పిల్లలందరూ ఇక్కడ రండి. ఆల్ కిడ్స్ కమ్ హియర్. సార్ మీరు కూడా అలాగే ఉన్నారు సార్, చాలా హుషారుగా ఉన్నారు. మీరు కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయితే బాగుంటుంది. ఒకటేనమ్మా, పిల్లలు దేవుళ్ళు, వాళ్ళకి ఇన్హిబిషన్స్ ఉండవు. ఇక్కడ ఫిల్టర్స్ ఏముండవు. చక్కటి పాట మ్యూజిక్ వస్తుంటుంది. మస్తుగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ. పిల్లలు రెడీనా? అటు సైడ్ తిరగాలి, ఇదిగో అటు సైడ్. అరే చిన్నదాని కోసం, ఓ చిన్నదాని కోసం, చిన్నదాని కోసం, ఓ చిన్నదాని కోసం, ఓ చిన్నదాని కోసం. సార్ ఒకసారి గట్టిగా చప్పట్లు. అందరూ హుషారుగా. మేడం మీరు నిన్ను చూసి కొట్టుకుంది నాడి తీయని పిల్లను వేసండి. ఓ సింగారి సింగారి రావే చదం సవారి, నువ్వు ఎత్తు పల్లమని ఉన్న కన్యాకుమారి, ప్రవేశానికే బళ్ళారి. అరే చిన్నదానా నీకోసం, ఓ చిన్నదానా నీకోసం. చుక్కనే జిస్టికే పెట్టనా, నువ్వు శ్రీలంగా పైనే ఓని
గుండెల్లో రైలించు నాని కోసం చప్పట్లు చప్పట్లు ఉంటాయి సార్. ఒక్కసారి స్టేజ్ పైకి స్టేజ్ పైన వస్తుంది క్యాట్ వాకు కాబట్టి అంతేనా లుంగిటాస్ అగైన్ లుంగిటాస్ రాజ్ రాజ్ క్లాప్స్. మా ఏమడిగారు గురు ఏమడిగారు? అదర్స్ హాట్
ఈజ్ అ మ్యాన్. వా ఏ వచ్చినా భయపడకుండా కష్టపడి సాధించగలిగినోడు ఈజ్ అ రియల్ మ్యాన్. ఓన్స్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. పార్ట్ ఆఫ్ is always the person who will be responsible and who will support in need and try to do the best. Thank you. ఓకే, థ్యాంక్ యూ. Various people mentioned that. కానీ ఇందిరాగాంధీ మనల్ని పాలించింది కదా మామ. పద Who is lovable and taking responsibilities of everything. Thank you. మాక్సిమం టాలరెన్స్ ఈజ్ మ్యాన్లీనెస్. అలాగా మన బతకటమే మ్యాన్ అంటే. తీరుస్తాడు